అడ్డాల చంటి ఆర్ట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా మారి ఒక ఊరిలో అల్లరి రాముడు, అడవి రాముడు, యముడికి మొగుడు తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరచుకున్న అడ్డాల చంటి పుట్టినరోజు జూన్ 9న. ఈ సందర్భంగా ఆర్ట్ డైరెక్టర్ టర్న్ ప్రొడ్యూసర్ అడ్డాల చంటితో ఇంటర్వ్యూ. హాయ్, ఇండియా గ్లిట్స్ వెబ్సైట్ ప్రేక్షకులకి, అభిమానులందరికీ నా పేరు చంటి అడ్డాల. అందరికీ హాయ్. ఈ పుట్టినరోజు సందర్భంగా కొత్త నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ బర్త్డే? సెలబ్రేషన్ అంటే ఏం లేదండి, ఎప్పుడు జరిగేటట్టే ఉంటుంది. కొత్తగా జరిగేది ఏముంటుంది, రెగ్యులరే. అదంటే నెక్స్ట్ మళ్ళీ నా బ్యానర్లో పెద్ద సినిమాతోటి వస్తున్నాను. ఒక బిగ్ స్టార్ తోటి సినిమా ఈ రెండు బహుశా ఈ రెండు స్టార్ట్ అవుతుంది. ఆ సినిమాతో స్టార్ట్ చేసి మళ్ళీ ఆ సినిమా కంటిన్యూషను గ్యాప్ లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. అదే ప్రయత్నం కూడా జరుగుతుందండి. నిర్మాణ పరంగా గ్యాప్ రావడానికి కారణం ఏంటి? అంటే కథను నమ్మి సినిమా తీద్దామనే ఉద్దేశంతో ఎక్కువ ఆఫీస్లో కథలు వినటం, బాగున్న కథలను కూర్చుని కంప్లీట్ చేసి ఫుల్ స్క్రిప్ట్ తయారు చేస్తూ ఉన్నాను. ఆ దీంట్లో ఏమవుతుందంటే టైం ఎక్కువ పడుతుంది. ఆ కథలు అన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత హీరో దగ్గరికి వెళ్ళి చెప్తుంటే హీరో కథ బాగుంది అంటున్నాడు, కానీ ఆ కథని ఇంకో డైరెక్టర్కి చెప్తే ఆ డైరెక్టరు ఆ కథని అతను డైజెస్ట్ చేసుకుని ఆ హీరో మీద చేయగలనా లేకపోతే ఆ డైరెక్టర్ అతను డైజెస్ట్ చేసుకోలేక సరే ఈ కథ కాదు నా దగ్గర కథ ఉంది అంటున్నారు. ఈ చిన్న గ్యాపుల్లో ఏం చేయాలో తెలియక అనవసరంగా డబ్బులు టైము రెండు వేస్ట్ అయిపోతున్నాయి. ఇక కథను కూర్చొని చేసుకునే కన్నా మన కాంబినేషన్ నమ్ముకోవటమే బెటర్ ఇప్పుడున్న పరిస్థితులని. అందుకే ఇక పెద్ద సినిమాలు చేయాలని అనుకుంటే కనుక మనం ఎవరైనా సక్సెస్ఫుల్ డైరెక్టర్ని పట్టుకుని ఆ సక్సెస్ఫుల్ డైరెక్టరు ఆ సక్సెస్ఫుల్ హీరో ఇద్దరు కాంబినేషన్ సెట్ చేసి ఆ కథ ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఫర్దర్గా ఇంకా అదే రూట్లో వెళ్ళి రెండు పెద్ద సినిమాలు చేశాక ఒక చిన్న సినిమా చేసుకుంటే బెటర్ అనే ఆలోచనతో దానివల్ల ఈ చిన్న సినిమాలు ఇలా ఆఫీస్లో కూర్చుని కథలు వింటాలు కథ చేసుకోవటాలు చేయటం మానేద్దామని ఉద్దేశిస్తున్నాను. ఎందుకంటే ఇంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ గ్యాప్ వస్తూ ఉంది. ఎముడికి మొగుడు అయిన తర్వాత ఇంకొక సినిమా చేశాను. అది సినిమా కంప్లీట్ అయ్యి 6 నెలలు అయింది. ఇంకా చిన్న సీజీ వర్క్లు డిలే అవ్వటం వల్ల వీటికన్నా పెద్ద హీరోలతో బెటర్ అనే ఉద్దేశంతో ఇంకా ముందు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అందుకే ఈ గ్యాప్. కాంబినేషన్ సెట్ చేసిన సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి. గతంలో లేని విధంగా ఇప్పుడే ఎందుకు కాంబినేషన్ కోసం ట్రై చేస్తున్నారు? కాంబినేషన్ సెట్ చేయడం తప్పలేదండి, సెట్ చేయొచ్చు. కాంబినేషను సెట్ చేసిన తర్వాత ఆ డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత ఆ కథ బాగుందా లేదా అనేది ప్రొడ్యూసర్గా మనం కూడా చూసుకుని దాంట్లో మన సలహాలకు కూడా ఇవ్వగలిగితే, ఆ సజెషన్స్ కూడా మనం చెప్పగలిగితే, దాంట్లో తప్పులు పట్టినప్పుడు ఆ తప్పులు ఎందుకు ఇక్కడ తప్పు జరుగుతుంది అనేది మనం కూడా చెప్పగలిగి రెక్టిఫై చేయగలిగితే సజెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఆ డైరెక్టర్ సపోర్ట్ తోటి ఆ మంచి సినిమా చేసుకోవచ్చు ప్రొడ్యూసర్గా. కాంబినేషన్ సెట్ చేయడం తప్పు కాదు, కానీ సెట్ చేసేసాం కదా వీళ్ళ మీద ఇంత బిజినెస్ అయిపోతుందని హ్యాపీగా వాళ్ళు షూటింగ్ అప్ చెప్పేసి సాయంత్రం ఎప్పుడో విజిటర్ లాగా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. బట్ అలా ఉంటేనే కొంచెం బెటర్గా ఉందేమో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం ఏలు పెట్టే కదా అనే దాంట్లో ఆలోచిస్తాను. నాలాంటి వాడు అయితే డెఫినెట్గా కాంబినేషన్ సెట్ చేసేసి వదలలేను. షూటింగ్కి వెళ్ళాలనుకుంటే అందరికన్నా ముందెళ్ళి కూర్చోవాలి, అన్నీ వచ్చినాయో లేవో చూసుకోవాలి. షూటింగ్కి ఆ రోజు కావాల్సిన ప్రాపర్టీస్ దగ్గర నుంచి ఆ రోజు కావాల్సిన ఆర్టిస్టులందరికీ స్వయంగా నేనే దగ్గరుండి వచ్చినాయా లేవా అనేది షూటింగ్ స్టార్ట్ అయ్యేదాకా అక్కడ ప్యాకప్ అయ్యేదాకా అక్కడే కూర్చుంటాను. ఆ ఇంట్రెస్ట్ నాకుంది. అయితే ఏంటంటే అలా వెళ్ళటం తప్పేమో అనిపిస్తుంది వాళ్ళన్న పరిస్థితుల్లో. ఎంతవరకు ఏంటంటే ఆలోచన తెలియక ఈ డైలమ్ వల్ల డిలే అవుతుంది. ప్రొడ్యూసర్ అంటే క్యాషియర్ అన్నట్టే ఉంది ప్రజెంట్ పరిస్థితి. దీని గురించి మీరు ఏమంటారు? మీరు అన్నది కరెక్టే, ప్రొడ్యూసర్ అనేవాడు క్యాషియరే. బట్ క్యాషియర్ అయినా కొంతమంది ఇప్పుడు మనం ఎవరిని కంపేర్ చేయలేము. దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏమీ తెలియకుండా కాంబినేషన్ సెట్ చేసి సూపర్ హిట్ చేసేసి ఫంక్షన్లు చేసుకునే వాళ్ళు కూడా సూపర్ ప్రొడ్యూసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అన్నీ తెలిసి మనం కింగ్ మేకర్స్ మన ఎర్రదీసేయచ్చు అని ఫ్లాప్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో ఎవరిని తప్పు పట్టడానికి లేకుండా అయిపోయింది. క్యాషియర్గా కూర్చోవటమా లేకపోతే క్యాజువల్గా కూర్చోవటం అనేది ఎక్కడ డిసైడ్ చేయగలుగుతాం? మనం డిసైడ్ చేయలేకపోతున్నాం. కాంబినేషన్ సెట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్గా తన బాధ్యత అంటే కొంతమందికి మిగతా డిపార్ట్మెంట్ల గురించి తెలియదు, కొంతమందికి అన్ని డిపార్ట్మెంట్ల గురించి తెలుస్తాయి. ఒక్కొక్కసారి తెలియటం తప్పు అవుతుంది, ఒక్కొక్కసారి ఏమి తెలియకపోవడం మంచి జరుగుతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇవ్వాలి. అలాగని
కాంబినేషన్ సెట్ చేసేసి కూర్చుని సాయంత్రం వెళ్ళి షూటింగ్ దగ్గరికి ఏం జరుగుతుందని పట్టించుకోవడం కూడా కరెక్ట్ కాదు. బడ్జెట్ కంట్రోల్లో ఉండదు. మనం తీసే సినిమా మనకు తెలియకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు ప్రొడ్యూసర్ ఫెయిల్ అయినట్టే. మేబీ డబ్బులు రావచ్చు. ఆ కంట్రోలు, ఆ కావాల్సిన సినిమాకి కావాల్సిన అన్నీ మనం అరేంజ్ చేసి ఒక్కొక్కసారి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 15 రూపాయలు ఖర్చు పెట్టాలి. అది ఆ సినిమాకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది ప్రొడ్యూసర్కి తెలిసి ఉండాలి. ఒక్కొక్క చోట 10 రూపాయలు ఖర్చు పెట్టేది ఇది ఎక్కువ వేస్ట్ అవుతుంది, ఇది ఎడిటింగ్ రూమ్లో పోతుంది, ఇది 6 రూపాయలతో సరిపోతుంది, ఆ 4 రూపాయలు సేవ్ చేసుకోగలుగుతాం అనేది తెలిస్తే అక్కడ ఆర్గ్యూ చేయడానికి బాగుంటుంది. ఈ రెండు తెలియకపోతే కష్టమే. భారీ చిత్రాలు సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ మేము నష్టపోయాం, మాకు నష్టం వచ్చింది అంటూ నిర్మాతను, డైరెక్టర్ను నష్టపరిహారం అడుగుతున్నారు. గతంలో ఇలా ఉండేదా? ఇంతకుముందు ఎప్పుడూ లేదండి. అంటే ఇప్పుడు ఏంటంటే తీసేవాడిది ముందు తప్పో మంచి చెడు అనేది పక్కన పెడితే కొనేవాడు ఏ నమ్మకంతో కొంటున్నాడు? ఒక సినిమా జరుగుతుంటే, ఒక పెద్ద సినిమా, ఆ హీరో మీద ఒక కాన్ఫిడెన్సు, ఆ డైరెక్టర్ మీద ఒక కాన్ఫిడెన్సు, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ మీద ఒక కాన్ఫిడెన్సు, వీళ్ళు ముగ్గురినే నమ్మి బ్లైండ్గా కొంటున్నాడు కొనేవాడు. కొన్న తర్వాత అది సినిమా తేడా వస్తే, సినిమా ఫ్లాప్ అవుతే దానికి బాధ్యతలు మీరు, మా డబ్బులు మాకేమన్నా అన్నాడు. అదే హిట్ అవుతే ఎన్ని డబ్బులు వెళ్ళి వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు? 10 రూపాయలు కొనుక్కెళ్ళేవాడు 15 రూపాయలు చేస్తే, సార్ మీరు 10 రూపాయలది సేఫ్ అండి, హ్యాపీ అండి, మాకేదో 10 రూపాయో కమిషన్ వర్కౌట్ అయింది తప్ప వార్ఫ్లో రాదంటున్నారు. అంటే 3-4 రూపాయలు అక్కడ తినేస్తున్నారు వాళ్ళు ఇవ్వట్లా. ఇదే సినిమా ఫ్లాప్ అవుతే ఇడెళ్ళే అన్నాడు, సార్ మేము 10 రూపాయలు పెట్టాం, ఖర్చులు 2 రూపాయలు, 12 రూపాయలు అయింది సార్, మీరేమో 5 రూపాయలు వచ్చింది సార్, మిగతా 5 రూపాయలు మీరు కట్టండి అంటున్నాడు. పోతేనేమో ప్రొడ్యూసర్దేనే, వస్తేనేమో ఆడిది. ఎంతమంది జెన్యూన్గా చెప్తున్నారండి సోకాళ్ళు? కొంతమంది జెన్యూన్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఇవాళ ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు అందరినీ తప్పు పట్టట్లే, కొంతమంది ఉన్నారు. వస్తేనేమో వాళ్ళది, పోతేనేమో మీది అన్నట్టుగా ఉన్నారు. పైగా అగ్రిమెంట్లు క్లియర్గా రాసుకుంటున్నారు కొనేటప్పుడు. అక్కడ మనకు సిస్టమ్ ఉంది. నాన్ రికవరబుల్ ఎన్ఆర్ఏ చేస్తున్నారా, అవుట్ రేట్ చేస్తున్నారా, రికవరబుల్ అనేది ఒక సిస్టమ్ ఉంది. దాని ప్రకారం కొనుక్కుని వెళ్తున్నారుగా. దాని ప్రకారంగా నిజంగా రికవరబుల్ అయితే అడగటంలో తప్పులేదు. ప్రొడ్యూసర్ ఇవ్వాలి డిస్ట్రిబ్యూటర్కి, డిస్ట్రిబ్యూటర్ కూడా రైట్ ఉంటుంది అడగటానికి. అవుట్ రేట్ కొనుక్కెళ్ళిన తర్వాత వచ్చినా పోయినా ఆడికి సంబంధం లేదు ప్రొడ్యూసర్కి. అది తీసుకొచ్చి ప్రొడ్యూసర్ మీద బ్లైమ్ చేస్తున్నారు, లేకపోతే హీరో మీద బ్లైమ్ చేయటం, డైరెక్టర్ మీద బ్లైమ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అట్లాగే సినిమా తీసేటప్పుడు కూడా ఒక హీరో కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ ఇంత బడ్జెట్ పెడుతున్నాం, ఇంత బిజినెస్ చేస్తున్నాం, ఇంత పెట్టి నమ్మకం, ఇంతకుముందు స్టార్డమ్ ఉన్న హీరో ఎవరైనా సరే సినిమా యావరేజ్ అన్నా ఫ్లాప్ అన్నా కనీసం 3-4 వారాలు ఆడేదండి. ఇవాళ ఆ స్టేజ్లో లేదు. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత సూపర్ స్టార్ అయినా, ఎంత నెంబర్ 1 స్టార్ అయినా మార్నింగ్ షో సినిమా బాగోపోతే మ్యాట్నీకి జనం ఉండట్లేదు. బుక్ చేసిన టికెట్లు క్యాన్సిల్ అవుతున్నాయి, సగం మంది ఖాళీ అయిపోతున్నారు. అదే సినిమా బాగుంటే ఆ నెక్స్ట్ వీక్ దాకా కూడా ఆబ్లిగేషన్ ప్రతి ఓడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే టికెట్ల కోసం. అంటే 1 వీక్లోనే చూసేయాలి. ఏదైనా ఈ 1 వీక్లోనే జరగాలిగా మొత్తం అంతా. ఈ 1 వీక్లోనే చేసేయాలి మొత్తం అంతా. సో సినిమా ఇవాళ స్టార్ ఉంటేనే సినిమా వాడుతుంది అనేది కరెక్ట్ కాదండి. కథ బాగుండి సినిమా బాగుంటే ఏ హీరోతోటైనా సరే అది ఎంతైనా కలెక్ట్ చేస్తుంది. చిన్న సినిమా మరి సైరత్ అనే సినిమా 4 కోట్లతో తీసిన సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం ఏంటండి? మరాఠీలో 35 కోట్లు 40 కోట్లు దాటిన మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత చరిత్రలో 100 కోట్లు చేస్తుంది. ఒక కొత్త వాళ్ళని పెట్టి సినిమా చేస్తాడంటే దానికి కారణం ఏంటి? కథే. అది తెలుసుకుని మన వాళ్ళు కథ మీద కూర్చుంటే ఆ స్టార్ని ఇంకా పెద్ద స్టార్ని చేస్తుంది కథ లేకపోతే ఆ స్టార్ని స్టార్గా ఏం చూడలేదుగా. మీరు చెప్పిన ఇప్పుడు ఈ సినిమా పేర్లు ఏవైతే చెప్పారో దాంట్లో సూపర్ స్టార్సేగా. ఎంతసేపు నాలునే పెట్టి కూర్చొని చూస్తాం సినిమాల విషయం. లేకపోతే అది ఎలా అంత ఇంట్రెస్ట్ ఉంటే ఫోటో తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టి ఇంట్లో కూర్చుంటాం చూస్తాంగా. సినిమాకి ఎందుకు వెళ్ళి చూడాలి? వాళ్ళు కూడా కథ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ కథని ఎలా చేస్తే బాగుంటుంది అనేది అటు ప్రొడ్యూసర్ మాట వినాలి, ఇటు డైరెక్టర్ మాట వినాలి, కూర్చుని చేసుకోవాలి. ఇట్లా ఎవరిద్దరు కూర్చుని చేసుకుంటే ఆడికి సంబంధం లేదులే ప్రొడ్యూసర్కి, ఆడు ఊరికి ఆడు రూమ్ వేసాడా, ఫుడ్ పంపించాడా, కారు పంపించాడా, డబ్బులు పంపించాడా అని చూసుకుంటే కాదుగా. అందరి సజెషన్ సినిమా అనేది అందరికీ నచ్చేటట్టు తీయాలంటే నలుగురు కూర్చుని 4 చేతులు వేస్తేనే మంచి సినిమా చేయగలుగుతాం. సైరత్ సినిమాని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు విన్నాం, ఇది నిజమేనా? లేదండి, చాలామంది ట్రై చేస్తున్నారు, అందులో నేను ఒకడిని. బహుశా నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో 10-15 మంది ట్రై చేస్తూ ఉండొచ్చు.
అందులో నేను కూడా ఒకరిని ట్రై చేస్తే బాగుంటుందా ఏంటి మన తెలుగు ఆడియన్స్ అలా. ఎందుకంటే గతంలో మీరు చాలా వరకు తీసుకుంటే తమిళ్లో సూపర్ హిట్ సినిమాలు అయినాయి అన్నీ కూడా తెలుగులో 90% ఫెయిల్యూర్. తమిళ్లో సూపర్ హిట్ సినిమాలన్నీ 90% ఫెయిల్యూర్. అట్లాగే తమిళ్లో ఫెయిల్యూర్ అయిన సినిమాలు తెలుగులో సక్సెస్ అవుతాయి. అంటే మన ఆడియన్ వేరు, ఆ ఆడియన్ వేరు. అలాగే మరాఠీ సినిమా ఇది. ఈ మరాఠీ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. మరాఠీ సినిమాలు మరాఠీ నుంచి పాతాళ భైరవి కానీ ప్రేమనగర్ కానీ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి కదండి. నేను అనుకుంటున్నా ఆ బేస్డే వచ్చినాయి. ఆ మరాఠీ సినిమాలు చాలా మంచి మన తెలుగులో ఆడినాయి. ఈ సినిమా ఏంటంటే లవ్ సబ్జెక్టు ఫ్రెష్గా ఉంది. అయితే ఈ జోనర్లో మనకి ఇంతకుముందు 2-3 సినిమాలు తెలుగులో రిఫరెన్స్లు కనపడుతున్నాయి. అయితే అవి కొంచెం గ్యాప్ వచ్చినాయి. ఈ గ్యాప్లో ఈ సినిమా బాగుంది. ఈ క్లైమాక్స్ మన ఆడియన్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక చిన్న డౌట్ ఉంది. అది కనుక బాగుంటే చెయ్యొచ్చు అనే ఆలోచనలో ఉన్నాము తప్పితే చాలామంది ట్రయల్స్ నేను ఒక్కనే ట్రై చేయట్లే. ఆర్ట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించారు, ఆ తర్వాత నిర్మాత అయ్యారు. ఒక్కసారి మీ జర్నీ గురించి తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? లేదండి, నేను ఇండస్ట్రీకి వచ్చి ఈ ఇయర్ తోటి నాకు ఈ ఆగస్టు 7th 34 years కంప్లీట్ అవుతుంది. 35th yearకి వస్తుంది. 34 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా జర్నీ చేస్తూ ఉంటే అంటే అప్పుడున్న వాల్యూస్ ఇప్పుడు లేవు. ఆ రోజు అప్పట్లో ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ వస్తుంటే ఒక రెస్పెక్ట్, ఒక డైరెక్టర్ అంటే ఒక గౌరవం, ఒక హీరో అంటే ఒక పద్ధతి, ఒక ఆర్టిస్టులు కూడా మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే అందరూ 6:30కి వచ్చి కూర్చుని కౌలు చెప్పుకుంటూ టిఫిన్లు చేసి షార్ట్కి రెడీ అయ్యారు. ఇవాళ మీరు 9 గంటలకు కాల్ షీట్ వేసినా 11, 12కి కూడా వస్తుంటే కొంతమంది. ఇంకా సినిమా అప్పటికి వేరియేషన్ ఉంది. ఆ రోజుల్లో ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు పాండవ వనవాసం తీసిన ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూసర్గా సినిమా చేస్తే మధ్యాహ్నం బ్రేక్ వస్తే దగ్గరుండి అందరికి వడ్డించేవాడు ఆయన. నేను చూశాను. నేను చేసే సినిమాలు, ఆయన సినిమాలు 2 సినిమాలు పనిచేశా. మరి అలాంటి ప్రొడ్యూసర్స్, అలాగే జగపతి రాజప్రసాద్ గారు, ఆయన మధ్యాహ్నం లంచ్ టైంలో దగ్గరుండి వడ్డించేవారు. ఆయన కూడా లంచ్ వస్తే ఆయన కూడా అలా వడ్డించేవారు. మధ్యలో నాయుడు గారు ఆయన ట్రాలీ వేస్తుంటే ట్రాలీ ఆయన దోసేవాడు. అవన్నీ ఒక హెల్తీగా ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలి అని అనుకునేవాళ్ళు. ఇవాళ సెట్కి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఇంట్రెస్ట్ ఉండదు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఏదో టైంలో అలా వెళ్ళి ఒక అరగంట కూర్చుని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఫుల్ ప్లెడ్జ్డ్గా కూర్చుని చేసేవాళ్ళు లేరు. అప్పటికిప్పటికి ఆ వేరియేషన్ అన్న. పాత రోజులు అంటే ఆ హీరో, ఆ ప్రొడ్యూసర్ సాయంత్రం దాకా ఉండేవాడు. అట్లాగే ఆ హీరోతోటి ఎంతమంది ప్రొడ్యూసర్లు సినిమా తీసినా కంపల్సరీ ఆ రోజుకు సాయంత్రం లోపల ఏదో టైంలో వచ్చి కాసేపు కూర్చునేవారు. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారితో ఆయన పీక్ టైంలో కృష్ణ గారి సినిమా చేస్తుంటే ఈవినింగ్ 4 అయ్యేటప్పటికో 5 అయ్యేటప్పటికో ఆయనతో చేసే ప్రొడ్యూసర్లు 6 అవని 10 మంది అవని, ఆ 6-10 మంది సాయంత్రం వచ్చి కాసేపు స్నాక్స్ తిని కాలక్షేపం చేసి కౌలు చెప్పుకుంటే ఇండస్ట్రీ కలకలాడుతున్నారు. ఎంతమంది ప్రొడ్యూసర్స్ అంటే ఒక హీరో పక్కన అందరూ కూర్చునేవారు. దాసనారాయణరావు సినిమా జరుగుతుంటే నారాయణరావు ప్రొడ్యూసర్లు 10 మంది చాలా కూర్చునేవారు. రాఘవేంద్రరావు ప్రొడ్యూసర్ చాలా వచ్చేవారు. ఇవాళ లేరు. ఇంకో ప్రొడ్యూసర్ సినిమాకి ఇంకో ప్రొడ్యూసర్ వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాయి. ఈడేంట్రా మన హీరో నేను కాకపట్టడానికి వస్తున్నాడని ఆడనుకోవచ్చు. నా సినిమా జరుగుతుంటే నా సెట్లోకి ఏదైనా ప్రొడ్యూసర్ ఇంకొకటి వస్తుంటే ఏంటి నెక్స్ట్ మనోడు ఏదో ట్రై చేస్తున్నాడా, వీడి క్యారెక్టర్ అయితే జాగ్రత్తగా చూసుకొని నెగిటివ్గా చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు. ఆ రోజుల్లో చాలా హెల్తీగా ఉండేది. కృష్ణ గారు జాన్యువరి నుంచి నీది, మార్చి నుంచి మీది, జూలై నుంచి మీది అన్నాడంటే ఫిక్స్డ్. అది ఆ ప్రొడ్యూసర్లు ఆ పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇవాళ అది లేదే. కొబ్బరికాయ కొట్టిన సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అవుతుందో లేదో తెలియట్లేదు. నాడు నిర్మాతల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది, ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటి? అంటే అప్పుడు ఉన్న జెన్యూనిటీ, వాళ్ళు ఏంటంటే ఒక వృత్తిని నమ్ముకున్న తర్వాత దాన్నే నమ్ముకుని అట్లాగే వెళ్ళేవారండి. ఇవాళ అట్లా కాదు. ఇవాళ ఒక హీరో ఇవాళ సినిమా చేసి రిలీజ్ అవుతే 10 కోట్లు చేస్తే నెక్స్ట్ సినిమా అతను ఇమ్మీడియట్గా దాన్ని 20 కోట్లు అంటున్నాడు. 10 కోట్లు కలెక్ట్ చేసిందండి, నెక్స్ట్ మనం 20 కోట్లకి వెళ్ళాలంటున్నాడు. నా సాలబిలిటీ ఎంత ఉంది, నాకు ఎంతవరకు ఖర్చు పెడితే ఎంత మార్కెట్ అవుతుంది, కొనుక్కునేవాడికి ఎంత మిగులుతుంది, నాకెంత మిగులుతుంది, ప్రొడ్యూసర్కి ఎంత మిగులుతుంది అనేది లేదు. ఒక సినిమా సక్సెస్ అవుతే ఆ సినిమాకి అయిన బడ్జెట్ రెమ్యునరేషన్ అడిగేస్తున్నారు కొంతమంది. ఈ యంగ్ బ్యాచ్ కానీ వీళ్ళు కానీ ఇంకా మేమే కింగ్స్, మేము తర్వాత నెక్స్ట్ ఇది లేదని అంటున్నారు.
సాలబిలిటీ రావచ్చు వాళ్ళ వల్ల, కానీ అక్కడ కథ ప్లే చేస్తుంది, ఒక మంచి డైరెక్టర్ ప్లే చేస్తున్నాడు, మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడు అనేది కొంతమంది ఆలోచించట్లా. వాళ్ళకి ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతామో, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అనే ఇన్సెక్యూర్ ఫీలింగ్లో బహుశా అలా అడుగుతున్నారేమో తెలియదు. కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఒక హీరో అయిన తర్వాత ఎస్ నేను లైఫ్ లాంగ్ హీరో అని అనుకునేవాడు, వాళ్ళు నమ్మేవారు, అలాగే ప్రొడ్యూసర్లు వెళ్ళేవారు, డైరెక్టర్లు వెళ్ళేవారు, అలాగే చేసేవారు. ఇవాళ అది లేదండి, ఆ హెల్దీ సిచ్యువేషన్ లేదు. ఇవాళ ఏంటంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాడు ప్రొడ్యూసర్ అయితే. ఒక హీరోకి ఒక మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్ మీద ఒక 10 కోట్లు పెట్టి సినిమా తీయచ్చు అని అనుకుంటాము. అట్లా ఆలోచించట్లా. చంటి అయితే 8 కోట్లని తీస్తాడు, ఆడవాడు కొత్తోడు వచ్చాడు, ఆడవుతే 15 కోట్లు ఖర్చు పెడతాడు, ఆడవుతేనే బెటర్ అని ఆప్షన్ అంటున్నారు. సో ఆ యాంగిల్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం తప్పు పెట్టలేకపోతున్నాం. మనం వెళ్ళి ఖర్చు పెట్టలేనప్పుడు ఖర్చు పెట్టేవాడిని మనం ఎందుకు చెడగొట్టాలని ఉద్దేశం ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ కన్నా అదే బెటర్ అనిపిస్తుంది కదా. నాటికి నేటికి ఆడియన్స్ అభిరుచిలో మార్పు వచ్చిందనుకుంటున్నారా? ఇక్కడ మనం ఇండస్ట్రీలో రూమ్లో కూర్చుని జరుగుతున్న డిస్కషన్ ఆడియన్కి సంబంధం లేదండి. ఆడియన్ ఆడు పట్టించుకోడు. నువ్వు రూమ్లో కూర్చుని స్టార్ రైటర్ని పెట్టావా, లేకపోతే కొత్త పాతోడిని తీసుకో, ఎవడో ముక్కు ముఖం తెలియని చేత డైలాగులు రాయించారా, అది ఆడికి సంబంధం లేదు. మీరు ఇక్కడ ఏది 5 స్టార్ హోటల్ ఫుడ్ తింటున్నారా, లేకపోతే స్కాచ్లు దాగి స్క్రిప్ట్లు వేస్తున్నారు, అవి ఆడికి సంబంధం లేదు. ఫైనల్గా ఆడి థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆడి థియేటర్లో కూర్చున్నప్పుడు వాడు కనెక్ట్ అయ్యాడా లేదా, వాడికి నచ్చిందా లేదా సినిమా, అంతే. ఆ అవుట్పుట్ మనం ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఆడియన్కి కావాల్సింది అవుట్పుట్ తప్ప ఇక్కడ మనం కూర్చునే ఇన్పుట్ వాళ్ళకి సంబంధం లేదుగా అసలు మనం ఏం జరుగుతుంది అనేది. సో ఆడియన్ మార్పుకి ఏంటంటే ఆ మార్పుకి మనం రీచ్ అవుతున్నావా లేదా అనేది మనం ఇక్కడ ఆలోచించుకుని చేయాలండి. ప్రతి సినిమా పబ్లిక్ థియేటర్లోకి వెళ్ళి కూర్చుని చూస్తే ఏది ఎంజాయ్ చేస్తున్నారు, ఏది ఎంజాయ్ చేయట్లేదని తెలిస్తే మనకి సినిమా జరుగుతుంటే కింద నుంచి అరుస్తూ ఉన్నారు బాగోపోతే చాలరా బాబు అని, సినిమా బాగుంటే అదే జనం సూపర్ అని క్లాప్స్ కూడా కడుతున్నారు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఒకటి చూసాం, పెద్ద సినిమా ఒకటి చూసాం. మనకేమో కూర్చుంటే సిగ్గు అనిపిస్తుంది, ఏంట్రా ఎలా ఆలోచించి తీస్తున్నారు. ఇలా కూడా చేయొచ్చా, చెప్పే డైరెక్టర్ హీరో కథ ఎలా చెప్పాడు, ఆ హీరో కథ ఎలా విన్నాడు. ఇప్పుడు మనం బయటకు వచ్చి ఈ కథని ఏ రకంగా సినిమా, ఇప్పుడు నా ఇంటికి వెళ్తాను, నా కూతురు నా కొడుకు మా ఆవిడ అడుగుతుంది సినిమా ఏం చేయండి, కథ ఏంటండి అని, నేను ఏం కథ చెప్పాలి లేదు. అది నేను ఎవరిని తప్పు పట్టాలి, ఒక ఆడియన్గా నేను ప్రొడ్యూసర్గా కాసేపు పక్కన పెడితే ఆడియన్గా నాకు అర్థం కాదు. అట్లాగే ప్రొడ్యూసర్గా కూర్చుని ఆలోచిస్తుంటే ఇది ఎలా కాదా, నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఎలా విన్నాను ఎలా తీశాను అనేది తెలియని పరిస్థితిలో ఉంది. సో సినిమా బాగుంటే స్టార్ ఎవరైనా కానివ్వండి చూస్తున్నారు. బిచ్చగాడి సినిమా ఈ మధ్యన రీసెంట్గా వచ్చిన సినిమా, ఇంకోటి డబ్బింగ్ సినిమా బిచ్చగాడు అనే టైటిల్ ముందు వినటానికే చాలామంది బిచ్చగాడు అంటే ఎవరిని ఏమో బిచ్చగాడు అంటే ఏ వెళ్తారా బాబా అనే దాంట్లో మరి అది సినిమా ఇవాళ పే చేస్తుందంటే పబ్లిక్ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే క్లాప్స్ కొడుతున్నారు. అది ఆడియన్కి కావాల్సిన ఇది. సో వాళ్ళకి కావాల్సిన ఆడియన్కి కావాల్సిన ఎంటర్టైన్మెంటు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ త్రూ హీరో ద్వారా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తే అది వాడికి నచ్చుద్దండి. ఇప్పుడు అందరూ సక్సెస్ ఉన్న వాళ్ళ వైపే వెళ్తూ ఉన్నారు, గతంలో అలా ఉండేదా? అది లేదు. గతంలో 5 ఫ్లాపులు ఇచ్చినా 6వ సినిమా హిట్ అవుతే మళ్ళీ ఇంకొక 5 ఫ్లాపులకు రెడీగా ఉండేవాడు ఆ హీరో, ఆడియన్ రెడీగా ఉండేవాడు. మళ్ళీ 7వది ఇస్తే అలా వెళ్ళిపోయాడు. వాళ్ళు అలా లేరు జనం. మనం టెస్ట్ మ్యాచ్లు వదిలేసి వాళ్ళు 2020కి వచ్చేసాం. ఇవాళ ఏ రోజైతే ఆడు మ్యాచ్ని నెగ్గించి కొట్టాడో వాడే హీరో. ఆ నెక్స్ట్ ఇప్పుడు నిన్న కోహ్లీ ఫెయిల్యూర్ అయితే వాళ్ళ పొద్దున్న మనమే తీర్థంగా చేస్తాడు, ఆడు ఇలా కొట్టాడు, ఆడు ఇలా చేసి ఉంటే బాగుండేది ఆడు అని స్టైల్ ఎక్కువైపోయిందిరా, లేకపోతే ఈ అదర్ నావిగేషన్స్ ఎక్కువైపోయినాయి అంటున్నాం. అదే వాడు క్లిక్ అవుతే ఆయన మనమే పొగుడుతున్నాం. ఆ రోజు మర్చిపోతున్నాం, మళ్ళీ గుర్తుపెట్టుకున్న 2 మనమే చేస్తున్నాం. ఇక్కడ కూడా అంతే. స్టార్డమ్ ఉన్న హీరోలు కూడా అట్లాగే అవుతుందిగా. సినిమా హిట్ అనుకుంటే తీసేసాడరా ఏం చేశాడ్రా అన్న, తేడా వస్తే ఈ అమ్మ ఈడేంట్రా ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నాడ్రా అన్న, ఇదే నాలుగు మాట్లాడుతుంది. సో మనం ఇన్ని కోట్లకి ఇప్పుడు ఇవాళ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ మార్కెట్ 100 కోట్లు దాటేస్తుంది. 100 కోట్లు పెట్టి సినిమాకి వెళ్ళేటప్పుడు కొన్ని వందల మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉంటుంది. చిన్న చితక అంతా ఈ మధ్యన బాహుబలి అనే సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత చాలామంది కొనుక్కుని చిన్న కుర్రోళ్ళందరూ ఊళ్ళల్లో ఒక్కొక్క సెంటర్లో కొనుక్కుని రూపాయికి 2 రూపాయలు సంపాదించారండి. ఆ హ్యాపీ తోటి తర్వాత శ్రీమంతుడు అనే సినిమా కొనుక్కున్నారు, దాంట్లో కూడా రూపాయి సంపాదించుకున్నారు. దాని తర్వాత చాలా సినిమాల్లో ఫస్ట్ సినిమాలో పెట్టిన డబ్బులతో సహా పోయినాయి.
అంటే ఇంత ఘోరంగా కూడా ఉంటుందా అనేది రెండు ఫేస్ చేశారు ఈ మధ్యకాలంలో. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు, ఈ పలానా సెంటర్ మేము తీసుకుందాం అనుకుంటున్నాం, ఏం చేయమంటావు, వాడు 10 లక్షలు చెప్తున్నాడు తీసుకోమంటావు. ఒరే వస్తే 15 పోతే 7 పోద్ది, నువ్వు ప్రిపేర్ అయ్యి తీసుకో. అట్లా తీసుకుని అదృష్టం బాగుంటే పే చేస్తుంది, లేదంటే ఇది అదృష్టం ఎంతమందికి 2%, మిగతా 80% పోతుంది. ఆ పోయినప్పుడల్లా ఏం చేస్తున్నారు, ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ప్రొడ్యూసర్ ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ పెడుతున్నారు. ప్రొడ్యూసర్ ఏం చెప్తాడు, నేనేం చేయనా, హీరోయిన్ తీసుకున్నాడు, డైరెక్టర్ని తీసుకున్నాడు, నేను 50 కోట్లు బడ్జెట్ ఇస్తాను, 70 కోట్లు చేశారు, నేను చేయనని వాళ్ళని కూడా పట్టుకుని అంటున్నారు. ఇది గొడవ, ఈ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. సో ఇన్ని కోట్లకి మార్కెట్, తెలుగు మార్కెట్ వెళ్ళిపోయినప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్తో పాటు హీరోతో పాటు, హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ముగ్గురు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ కథని ఇలా చేసి హీరో మీద ఇలా చేస్తే బాగుంటుందని మంచి అవుట్పుట్ కనుక ఇస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. అది ఎంతమంది కూర్చుని అలా ఆలోచించగలుగుతారు? పోనీ అలాగని అది మన చేతుల్లో ఉందంటే అది మన చేతి, ఇట్స్ గ్యాంబ్లింగ్ అయిపోయింది. ఎవడు సక్సెస్ అవుతాడు, ఎవడు ఫెయిల్యూర్ అవుతాడు, ఎవరిని తప్పట్టని లేకుండా పోయింది. మీరు అదృష్టాన్ని నమ్ముతారా? లక్ కన్నా ముందు కష్టాన్ని నమ్ముతున్నాం, కానీ ఆ కష్టం పే చేయనప్పుడు లక్కనే నమ్మవలసి వస్తుందిగా. కష్టాన్నే నమ్ముతున్నా, కష్టం పే చేయట్లా. ఎముడుకు మొగుడు అనే సినిమాకి బడ్జెట్ని మించి పెట్టా. ఆ హీరో మీద నేను వేసిన సెట్లు కానీ, నేను చేసిన గ్రాఫిక్స్ కానీ, సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా అంత ఖర్చు పెట్టి చేశా. అల్టిమేట్గా నాకు ఆ సినిమా 2 కోట్లు పోయింది. యముడికి మొగుడు చిత్రానికి తెలిసి కూడా ఎక్కువ బడ్జెట్ ఎందుకు పెట్టారు? సినిమా 100% బాగా చేద్దాం, దాన్ని న్యాయం చేద్దాం. ఆ సినిమా కథ వెనుకున్నప్పుడే ఆ కథకి అవి ఖర్చు పెడితేనే ఆ కథ. ఇప్పుడు యముడు హౌస్ ఉంది, యముడు హౌస్ మన హైదరాబాద్ జూబ్లీస్లో ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పడితే ఇంట్లో చేయలేం కదా. దానికంటూ ఒక సపరేట్ కాన్సెప్ట్, సపరేట్ ఇదే ఉంటుంది కదా. అవన్నీ చూపించాలని సెట్ అయ్యాల్సింది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే మంచి బడ్జెట్ అనేది ఒక బడ్జెట్ అనుకున్నాను. తర్వాత కొంచెం పెరిగింది, నేను కూడా పెంచి, దీన్ని ఎవరిని బ్లేమ్ చేయట్లా, నేనే పెంచుకున్నాను. మంచి సినిమా చేశాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. రిలీజ్ అయింది, బాగుంది, హౌస్ఫుల్స్లో. 1 వీక్ తర్వాత 2 పెద్ద సినిమాలు వచ్చేటప్పటికి థియేటర్లు తీసేవాల్సి వచ్చింది. అక్కడ బాధపడ్డా. అంటే సక్సెస్ చేసుకుని రన్నింగ్లో ఉన్న సినిమాని హౌస్ఫుల్స్లో థియేటర్ని తీసేవాల్సి వచ్చింది. అక్కడ నాకు లాస్ అయ్యింది తప్ప, అదే సినిమా మొన్న వచ్చిన ఈ సమ్మర్ గ్యాప్లో కనుక వచ్చి ఉంటే డెఫినెట్గా నేను ఆ సినిమా మీద ఒక 5-6 కోట్లు క్యాష్ చేసుకునేవాడు. అంటే నా రిలీజ్ డేట్ తప్పు, నేను సినిమా తీయటం తప్పు కాదు, ఖర్చు పెట్టడం తప్పు కాదు, నేను రిలీజ్ డేట్ తప్పు చేసుకున్నాను. కొంచెం 2 వీక్స్ ముందు వచ్చినా హ్యాపీగా ఉండేది, లేదు పండగ వెళ్ళిపోయిన తర్వాత చేసుకున్నా బాగుండేది. నేను ఆ రిలీజ్ డేటు 1 వీక్ గ్యాప్లో 2 పెద్ద సినిమాల గ్యాప్లో వేయటం అది తప్పు నాది. అందుకు నేనే లాస్ అయ్యాను, ఆ బాధ్యత నాది. భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీసే ఆలోచన ఉందా? నెక్స్ట్ నాది ఒక పెద్ద సినిమా అండి, కన్ఫర్మ్డ్ ప్రాజెక్ట్, మంచి సినిమా, పెద్ద హీరోతో ఒక సినిమా చేస్తున్నా, స్టార్ తోటి. అది రన్నింగ్లో ఉండగా ఇంకొక స్టార్ తోటి ప్లానింగ్లో ఉన్నాను. ముందు ఇది స్టార్ట్ అయిన తర్వాత, ఆ 2 పెద్ద సినిమాలు అయిన తర్వాత ఆ మధ్య గ్యాప్లో ఒక చిన్న సినిమా డెఫినెట్గా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. అన్నిసార్లు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే నాకు కూడా అంత ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, స్టామినా లేదు. నాకున్న దాంట్లో నేను ఎంతవరకు చేయగలను అనేది ఆలోచిస్తూ ఉన్నాను. ఎప్పుడు కొత్త వాళ్ళతో చేయాలని, చిన్న సినిమాలు చేయాలని ఆశ ఉంటుంది, మన టేస్ట్ ప్రకారం చేద్దామని. కానీ నాకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కావాలి, అది లేకుండా ఎన్నని నేను బేర్ చేయగలుగుతాను. సో ఇప్పుడు పెద్ద సినిమా చేసుకుని దాని తర్వాత చిన్న సినిమా అట్లా ఏదో ప్లాన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కంటిన్యూగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫేమస్ రైటర్ రాజసింహ డైరెక్టర్లో న్యాచురల్ పర్ఫార్మర్ సందీప్ కిషన్, నిత్యా మీనన్లో హీరోయిన్లుగా వచ్చిన ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక్క వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం.